ప్రార్థన చేయండి అన్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేశాను. తర్వాత అదే రోజు నాకు ఫోన్ చేశారు, దేవుడు నా నొప్పుల నుండి దేవుడు విడుదల ఇచ్చాడు. మూడో సాక్ష్యం ఉందంటే, నా బాబు నైట్లో చూస్తున్నా వాడు ఎంత కష్టపడుతుండో. వాడు అంటాడు డబ్బులు ఊరికే రావు, బాగా స్ట్రిక్ట్ ఉన్నాడు. అయితే నైట్లో 1-2 దాకా కూర్చుంటున్నాడు, వాడు పని చేస్తూ పోతున్నాడు. అందుకనే వాడు ఎగ్జామ్ అంటే అన్నగారు వేరే కంప్యూటర్ వర్క్ కదా, ఏదో ఎగ్జామ్ చెప్పావా చెప్పిండట, అది నేను చెప్తున్నాను. ఆ ఎగ్జామ్ కొరకు వాడు అన్నాడు, ఇంత మార్క్స్ వచ్చినాయి, ఎక్కువ రావాలన్నాడు. ఏంటంటే నా మైండ్లో కూర్చున్నాడు. నేనన్నా దైవ సేవకుడు సొంత విడవలో కనుక అని చెప్పి వాడి గురించి నేను ప్రార్థన చేశాను. ఈ 3 ప్రార్థన చేశాను. దేవుడు అన్నాడు, అది ఎవరది మీ ప్రార్థనలు నేను అంగీకరించిన అనగానే బాబు నోట్లకి వెళ్ళే నాకు ఇంత పర్సెంట్ వచ్చింది, మంచి పర్సెంట్ వచ్చిందని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎంత సంతోషపడ్డాను. ఇందులో కారణం కూడా ఉంది. మళ్ళీ అంటున్నాడు ఇక్కడ, వాళ్ళ మమ్మీతో చెప్తున్నాడు, నేను ఒప్పంద ప్రార్థన చేసుకున్నాను. ఒప్పంద ప్రార్థనలో శక్తి, ఒప్పంద ప్రార్థనలో బలం. మన రోజు లావణ్య వాళ్ళు నేను కూడా ఊహించలేదు. అంత అమౌంట్ వాళ్ళు శ్రమలో ఉండి కూడా నేను దేవుడికి ఇస్తే నాకు దేవుడు ఆశీర్వదిస్తాడని అన్ని రకాలుగా వారు ఒప్పంద కానుక చెల్లించుకున్నారు. మన వెంకటేశ్వర సహోదరుడు ఆయన చేసుకున్నాడు. మన మొహలో వచ్చారా? రాలేక ఇంకా రాలేక వస్తుండొచ్చు. వచ్చారా? ఆ వాక్యం మనము విందాం. రేసిగా హల్లెలూయా. ఈరోజు ప్రభుల వారు నాకు ఇచ్చిన మాట మీరందరూ జాగ్రత్తగా వినండి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం. అమ్మ, కాలము సమయము దేవుడి చేతులు ఉంది. ఈ పరిస్థితులను బట్టి నేను ప్రార్థించినప్పుడు ప్రభుల వారు నాకు ఇచ్చిన వాక్కును మీ ముందు నేను పంచుకోవడము జరుగుతుంది. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి దయచేసి 171. ఆయన ఎవరితో మాట్లాడుతున్న విషయాన్ని ఫస్ట్ మనం గమనించాలి. నేను ప్రతిసారి చెప్తున్నా మీకు, దేవుని వాక్యం మీరు నేర్చుకుంటే, దేవుని వాక్యం మీరు ధ్యానిస్తే, దేవుని వాక్యం మీకు గుర్తుంటే మనం ఆశీర్వదింపబడతాం. హబక్కూకు తాను మనకు రాస్తున్నాడు. పాత నిబంధనలో పలకల మీద 10 కమాండ్మెంట్స్ కానీ అక్కడక్కడ రాయపబడ్డాయి. అది ఇవన్నీ గ్రంథాలు రాయపబడ్డాయి. వీటినన్నీ సమకూర్చి మనకు రెడీమేడ్ ఫుడ్గా మన మధ్యలో పెట్టాడు. ఈ హబక్కూకు అంటున్నాడు ఇక్కడ, ఏమంటుండంటే మనతో చెప్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? ఆయన అంటే ఎవరు? దేవుడు. సరిగ్గా అందరూ చెప్పాలి హల్లెలూయా. ఆయన నాకు ఏమి సెలవిచ్చానో, నేనేమి చెప్పుదునో ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఆయన నాకు ఏమి చెప్పనై ఉన్నాడో నేను చూచుటకై నేను కనిపెడుతున్నాను. ఆయన మాట కొరకు కనిపెడుతున్నాను. ప్రభుల వారు నాకు ఏమి చెప్తాడో, దేవుడు తండ్రి అయిన దేవుడు నాకు ఏమి చెప్తాడో నేను కనిపెడుతున్నా, ఆయన కనిపెడుతున్నాడు. మనం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాం. దేని కనిపెట్టాలి? దేవుడు ఈరోజు దైవ సేవకుల ద్వారా, దైవ సేవకురాల ద్వారా ఏ వాక్యం మా ద్వారా మాట్లాడతాడో సేవకుల ద్వారా మీరు కనిపెట్టాలి. కనిపెట్టే తత్వం ఉండాలి. క్రైస్తవత్వం ఏముండాలా? కనిపెట్టే తత్వం ఉండాలి, వినే తత్వం ఉండాలి, విని నడిచే తత్వం ఉండాలి. ఆయన ప్రవక్త అయిన హబక్కూకు
దేవుని మాట కొరకు కనిపెడుతున్నాడు. కనిపెట్టే వారితో దేవుడు మాట్లాడుతాడు. దేవుడు నామానికి ప్రైజ్ గాడ్. చాలా మంది మనం ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోతాం. ప్రార్థన చేయడం నువ్వు 2 గంటలు చేస్తావా, 3 గంటలు చేస్తావా, దట్ ఈస్ యువర్ లైఫ్. కానీ ప్రార్థన చేసిన తరువాత ప్రభుల వారు నీకు ఆన్సర్ ఇచ్చేదాకా నువ్వు ఏం చేయాలా, నీవు ఎదురు చూడాలి. ఇక్కడ చెప్తున్నాడు. ఎప్పుడు చెప్పాడు యెహోవా? ఆయన కనిపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కనిపెట్టే గుణము ఏమండి మనకు ఉండాలి. అర్థమవుతుందా? కనిపెట్టే గుణం మనకు ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాడు. ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి ఆయన 100% ఉంటాడు. ప్రభుల వారు ఏమంటుండే ఇక్కడ? ఆయన కనిపెట్టినప్పుడు చదువువారు కనిపెట్టు. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ గ్రంథాన్ని చదవని ఏం చేయాలి? మనము కనిపెట్టాలి. కనిపెట్టాలా? తర్వాత ఏమన్నాడు? దీన్ని చదువువాడు పరిగెత్తుచు చదువు మీద ఉన్నట్లు నీవు ఆ దర్శన విషయములను పలక మీద స్పష్టంగా రాయి. దేని మీద రాయమన్నాడు? పలక మీద. హల్లెలూయా. ఆ రోజు పలకలు వాటి మీద రాసిన గ్రంథం ఈ రోజు మనకు పరిశుద్ధ గ్రంథంగా మరి తర్జుమా చేసి మనం వచ్చేది. అది రాయమని చెప్పాడు. ఆ దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగును, సమాప్తమవుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరు. ఏమంటుంది ఇక్కడ? సమాప్తమవుటకు ఆతురపడుచున్నది, అది ఖచ్చితంగా నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, దాని కొరకు నీవు కనిపెట్టుము, అది తప్పక జరుగును, అది తప్పక జరుగును, జాబు చేయక వచ్చును, అది ఏమాత్రం ఆలస్యం చేయక వచ్చును అని ఎప్పుడు హబక్కూకు ద్వారా దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఈ పరిస్థితులు రాబోతున్నాయి, ఈ పరిస్థితులలో మనం ఉంటాము కనుక ఇవి నువ్వు పలక మీద రాయు, ప్రపంచానికి నీవు చెప్పుమని దేవుడైన యెహోవా హబక్కూకుతో చెప్పాడు. హబక్కూకు గారు ఈ గ్రంథంలో రాశారు. ఆ గ్రంథంలో మనం ఈరోజు ధ్యానిస్తాము. హల్లెలూయా. కాబట్టి హల్లెలూయా. ఎందుకంటే కాలము సమయము దేవుడి చేతిలో ఉంది. ఆయన జరగబోయేది జరిగేది దేవుడు చెప్తున్నాడు. చాలా మంది తెలియక దేవుడు ఇలా కాదు, దేవుడు చెప్పాడు, చెప్పిన తర్వాత సమయం ఇస్తాడు, సమయం ఇచ్చిన తర్వాత జరుగుతుంది. ఈ సమయం రాబోతుందని దేవుడు చెప్పాడు, ఆ సమయం వచ్చింది, ఆ సమయంలో జాగ్రత్త ఉండమని చెప్తున్నాడు. అయితే ఇది ఇప్పుడు జరుగుతుందా, జరుగుతలేదా? ఇది ఇప్పుడు జరుగుతుంది. ఇది ఇప్పుడు జరుగుతుంది. మనం దేవుడి బిడ్డలం కనుక మనం క్లియర్గా చెప్పబడు. జరిగే విషయాన్ని చెప్తున్నాడు, జరగబోయే విషయాన్ని చెప్తున్నాడు. ఆలస్యమైన ఏమైనా అది అతురపడుచున్నది కనుక అది జరుగుతుందని చెప్పాడు. కమన్. వారు ఇక్కడ జాగ్రత్త విన్నాం. ఈ వాక్యంలోనికి మనం వస్తున్నాం. ఈ రోజు నేర్చుకునే విషయం ఏంటంటే, మూల వాక్యానికి వస్తున్నాను, ఇది మీరు జాగ్రత్త వినండి. వారు యథార్థవంతులు కాక తమలో తాము అతిశయపడదు. ఏమంటే వారు యథార్థవంతులు కాక వారిలో వారు అతిశయపడతారు, కృంగి అంటే పొగుడుచుకుంటారు, గర్వపడతారు. అవంటే గర్వానికి ముందు ఏం నడుస్తుంది? నాశనం. ఎక్కడ గర్వం ఉంటుందో అక్కడ నాశనం, ఎక్కడ తగ్గింపు ఉంటుందో అక్కడ ఆశీర్వాదం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో కూడా మనం మారకపోతే నువ్వు ఎప్పుడు మారవు, మారే ఛాన్స్ కూడా నీకు ఉండదు. అందుకనే వారు ఏమంటుంది ఇక్కడ? వారు యథార్థవంతులు కారు, కానీ మేము యథార్థవంతులు అనుకుంటారు. తాములు తాము వారు అతిశయపడతారు. మా ఇంత యథార్థవంతులు ఎవరు లేరు అని ఇది బైబిల్ చెప్తుంది. ఎప్పుడు? ఆయన రాకడ సమయంలో జరగబోయే సమయంలో ప్రభు చెప్తాడు. అయితే ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ ఈ మూల వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. అయితే క్వశ్చన్ మార్క్. వారు గర్వపడుతున్నారు. హబక్కూకు ఇవన్నీ రాశాడు. అయితే మన పరిస్థితి ఏంటి? ఈరోజు లోకమంతా కూడా ఏమండి భయంకర పరిస్థితిలో ఉన్నాం. కానీ దేవుడు ఈరోజు మనకొక ఆదరణ, మనకొక ధైర్యం, మనకొక విశ్వాసం, మనకొక నిరీక్షణ దేవుడు ఇవ్వబోతున్నాడు. మీరు రిసీవ్ చేసుకోండి.
నేను దేవుని దగ్గర రిసీవ్ చేసుకున్నాను. ఈ వాక్యాన్ని హబక్కూకు ఏ విధంగా రాశాడో ఈ రోజు నాతో చెప్పిన దేవుడు మీతో నేను పంచుకుంటున్నాను. ఇది నమ్మండి, విశ్వసించండి. ఉన్నది లేనట్లు లేని ఉన్నట్లు దేవుడు చేస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. పేపర్లలో ఇస్తున్నారు, ఏమంటున్నారు ఇక్కడ? కొంతమంది అధైర్యం చనిపోతున్నారు, కొంతమంది హార్ట్తో చనిపోతున్నారు. మీకు ధైర్యం ఉంటే మీరు జయించగలుగుతారని కూడా పేపర్లో పెద్ద హెడ్డింగ్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభువు వారు చెప్తున్న విషయాన్ని ఈ రోజు మనం గమనిస్తాం. ప్రపంచానికి వాక్యం వింటున్న మీ అందరికీ నేను ప్రభువును మనం చేస్తున్నాను. ఈ వాక్యం మీరు వినండి, ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని మనందరినీ రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే క్వశ్చన్ మన కదా, అయితే మనం ఏం చేద్దాం మరి? అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. చపడగొట్టి ప్రపంచం అంతా ఈ రోజు బ్రతుకు మీదనే తాండవం వాడుతున్నది. బ్రతుకుతామా చస్తామని. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బ్రతుకుతామంటుంది. బైబిల్ ఏమంటుంది? దేవుడు ఏమంటున్నాడు? నీవు బ్రతుకుతావు, నీవు చావనే చావు. అందుకనే నీతిమంతుడు, దేని వల్ల నీతిమంతులో ఉన్న లక్షణాలు ఏంటి? నీతిమంతుడికి విశ్వాసం ఉంటుంది, విశ్వాసం ద్వారా బ్రతుకుతాడు. మొదట మనకు కావాల్సింది ఏంటి? నీతిగా. విశ్వాసుడు, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. ఈ రోజు ఈ భయంకర పరిస్థితిలో నీవు మరణాన్ని జయించాలంటే నీకు కావాల్సింది ఒకటి నీతి, రెండవది విశ్వాసం, మూడవది బ్రతుకుతాం. దేవుడు మనకి బైబిల్ చెప్తుందంటే నీవు హబక్కూకు ద్వారా నీవు ఈ రోజు ఈ పరిస్థితులను జయించాలన్నా, ఈ పరిస్థితులను నువ్వు ఎదుర్కోవాలన్నా నీకు కావాల్సింది ఏంటి? మొదటిది ఏంటి? నీతి, రెండోది ఏంటి? విశ్వాసం. అప్పుడు ఏమైందో బ్రతుకు. చాలా మటుకు మన విశ్వాసమే మనలను బ్రతికిస్తుందని చాలా మంది కూడా డాక్టర్స్ కూడా చెప్తున్నారు. వారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్స్ బైబిల్ ఏమో పరమ వైద్యులు, దేవుడి తర్వాత వాళ్ళు ఏదైతే బైబిల్లో శరీరానికి కావలసింది వాళ్ళ చదువును బట్టి మనకి ఇస్తున్నారు, వాళ్ళని గౌరవించాలి. కానీ ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ, వారితో ఏదైతే కాదో అది నేను చూసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దైవ సేవకులను దేవుడు ఏర్పాటు చేశాడు, డాక్టర్లను ఏర్పాటు చేశాడు, దైవ సేవకులను ఏర్పాటు చేశాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ నీవు బ్రతకాలంటే, నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే, నువ్వు జీవించాలంటే ఈ రోజు నువ్వు కళ్ళు తెరు. ఎందుకంటే హబక్కూకు ద్వారా దేవుడు మాట్లాడి కనుక నేను వస్తున్నాను, ఆతురపడుతున్నాను, తొందరగా వస్తున్నాను, వాళ్ళకు చెప్పు, రాయు, ఇది జరగవలసిన ఇది జరుగుతున్నాయి కనుక ఈ రోజైనా దేవుడు నమ్ముకున్న బిడ్డైనా నంబర్ వారైనా ఈ రోజైనా నీతిమంతులుగా నువ్వు బ్రతకడం నేర్చుకున్నట్లయితే, నువ్వు విశ్వాసంలో ఉన్నట్లయితే నువ్వు బ్రతుకుతావు. మరల భయం నీకు లేదు, మరల గురించి నువ్వు బాధపడే అవసరము లేదు అని ఈ రోజు నాతో మాట్లాడిన దేవుడు మీతో నేను పంచుకుంటున్నాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్ రీడ్. మరియు ద్రాక్షారసము చాలు, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక విషయం, 2 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. పౌలు గారు ఇక్కడ చెప్తుంది. ఇక్కడ ఎవరు చెప్పారు? ఇక్కడ హబక్కూకు ద్వారా మాట్లాడిన దేవుడు. ఏమండి, ఇక్కడ ఎవరైనా అవిశ్వాసులు ఉన్నారా? పెరిగితనంతో ఉన్నారా? మనకు అవసరం లేదు. ఇక్కడ 2 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. మీరు హల్లెలూయా. మీరంటే ఎవరు? మనందరం. మీరంటే ఎవరు? గడియపండి అమ్మా, చూడండి. మీరంటే ఎవరు? పౌలు గారు అంటున్నారు. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఎన్నో పత్రికలు రాసిన పౌలు గారు ఈ రోజు సంఘంతో కొరింథీయుల సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆ పౌలు గారు మాట్లాడిన మాట, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో ఎవరు చూసుకోవాలా? మీ విశ్వాసం మీకు ఎంతుందో. ఏమండి, దైవ సేవకుడు వాక్యం బోధిస్తున్నారు, మీ కొరకు ప్రార్థిస్తున్నాడు, కానీ మీకు ఎంత విశ్వాసం ఉన్నదో, మీకు ఎంత విశ్వాసం ఉన్నదో ఎవరు పరీక్షించుకోవాలా? ఎవరిది వారే. మీరు మీరే
మీకెంత విశ్వాసం ఉంది? మీరు విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకో. నువ్వు నీతిమంతురాలవా నీతిమంతుడువా పరీక్షించుకో. నువ్వు బ్రతుకుతావు, నువ్వు జీవిస్తావు. దేవుడు చెప్తున్నాడు, ఈ భయంకర పరిస్థితిలో దేవుడు చెప్తున్నాడు, నేను సవాలు చెప్తున్నాను, ఎవరైతే నీతిమంతులుగా విశ్వాసంతో బ్రతుకుతారో మరణం నీ దగ్గరికి రానే రాదు. ఎందుకు తెలుసండి? మన శరీరంలో ఆ బ్యాక్టీరియాని ఎదిరించే శక్తి మనలో ఉంటాయి కణాలు, అవునా? ఆ శక్తి మనలో ఉంటుంది. ఆ దేవుడు ఎప్పుడో పెట్టాడు, దేవుడు ఎప్పుడో పెట్టాడు. దాన్ని ఎదిరించే శక్తి మనలో ఉంటుంది. దానికి ముందు నీకేముండాలి? విశ్వాసం ఉండాలి. దాన్ని ఎదిరించే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు, నాలో ఉంది అన్నప్పుడు, నీలో విశ్వాసం అభివృద్ధి అయినప్పుడు, విశ్వాసం ఉప్పొంగిపోయినప్పుడు వాటిని జయిస్తుంది. అది ఓడిపోతుంది, అది మరణిస్తుంది. నీవు అయ్యో అది ఏమైతానో అని అవిశ్వాసంలో పడిపోతే నీలో ఉన్న శరీరం కృంగిపోతుంది, నీ శరీరం నశించిపోతుంది, ఆకలిలో కృంగిపోయి నువ్వు చనిపోతావు. అందుకే ప్రభువారు చెప్తున్న విషయం ఏంటంటే, భూలోకంలో జరిగే విషయాన్ని జరగబోయే విషయాన్ని ప్రభువారు క్లియర్ గా చెప్తున్నాడు. క్రైస్తవులైనా ఎవరైనా మీ అందరికి జరగబోయే విషయాన్ని చెప్తున్నాడు. దీనిని నువ్వు నీతిమంతులుగా ఉండి నువ్వు విశ్వాసం నుండి నువ్వు జయించగలుగుతావు. ఆ వ్యాధి నీ దగ్గరికి రాదు, ఆ మరణం నీ దగ్గరికి రాదు. దానికి నువ్వు భయపడవసరం లేదు. ఎందుకు తెలుసా? ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో నీతిగా జీవిస్తావో అదే నేను చూసి భయపడుతుంది మరణం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని నామమునకే. అందుకనే ఇక్కడ ఒక మాట అంటున్నాడు పౌలు గారు, మిమ్మును మీరే వాక్యం వింటున్న మీరు మిమ్మును మీరే పరీక్షించుకోండి. ఎవరు పరీక్షించుకోవాలండి? మిమ్మును మీరే. ఆమేన్. నేను ఎంత విశ్వాసంలో ఉన్నాను, నా విశ్వాసం ఎంత, నా నీతి ఎంత, దాన్ని బట్టి దేవుడు నిన్ను కాపాడుతాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ పౌలు గారు అంటున్నారు, మీ విశ్వాసం ఎంతో మీరే పరీక్షించుకోండి. మీరు ఎంత కఠినమైన మాట అంటుంటో తెలుసా ఇక్కడ? అది ఈరోజు దైవ సేవకుడు మందిరంలో అన్నాడు అనుకో, ఎంత మీరు బాధపడుతారు కదా. ఆ మాటను పౌలు గారు యూజ్ చేశాడు. మీరు భ్రష్టులు కాని ఎడల, భ్రష్టత్వం మీలో లేని ఎడల అంటున్నాడు. మీరు భ్రష్టులు కాని ఎడల, యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలని దేవుని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుడు దైవ సేవకునికి చెప్తే దైవ సేవకుడు మీకు బోధిస్తున్నాడు కనుక మీరు ఎంత పవిత్రంగా ఉన్నారు, ఎంత నీతిగా ఉన్నారు, మీరు ఏ స్థితిలో ఉన్నారు మీరే పరీక్షించుకోమంటున్నాడు. మీలో ఉన్న విశ్వాసము, మీలో ఉన్న నీతి మీ కుటుంబాన్ని కడుతుంది, మీ కుటుంబం ఆశీర్వదిస్తుంది. ఒక కుటుంబ విషయం అని చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్లీజ్. హల్లెలూయా. అబ్రహాం గారు ఎంతమంది తెలుసు? అబ్రహాం తెలుసా? అబ్రహాం గారు తెలుసా? తెలిస్తే ఏదైనా కూడా తెలియదని చెప్పండి. ఏం తెలియదని నేను మీరు కూర్చున్నారా? నిద్రపోతున్నా? అది కూడా చెప్తాను. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్లీజ్. అబ్రహాం గారిని దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏ పేరు పెట్టాడు ఆయన? విశ్వాసులకు. హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడిగి. హల్లెలూయా. అబ్రహాం గారిని దేవుడు ఒక బిరుదు ఇచ్చాడు. బిరుదు కదా. ఈరోజు మనం చాలా మంది బిరుదుల కొరకు మనం ప్రయాసపడతాం. చాలా మంది ఆ బిరుదుల కొరకు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి 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 తెచ్చుకుంటారు. కానీ అబ్రహాం గారు ఏ రికమెండేషన్ చేయలేదు. అబ్రహాం గారికి దేవుడు ఒక వాగ్దానం ఏమిచ్చాడు? బిరుదు నీతిమంతులకు విశ్వాసులకు తండ్రి. ఓకే, ప్రైజ్ గాడ్. ఎందుకన్నాడు? అబ్రహాం గారు తన భార్య పేరు పేరండి షారా. అబ్రహాం వృద్ధాప్యం వచ్చింది, షారాకు వృద్ధాప్యం వచ్చింది. కానీ వాళ్ళ జీవితంలో సంతానము
లేదు, సంతానము లేదు. కానీ దేవుడు చాలా ఉదాహరణలో వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏం వాగ్దానం ఇచ్చాడు? మీకు నేను చక్కని కుమారుణ్ణి ఇస్తాను అన్నాడా అనలేదా? అన్నాడు. అన్న తర్వాత ఎంత గ్యాప్ వచ్చింది అక్కడ? 25 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదా. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. 25 సంవత్సరాల తర్వాత అబ్రహాం గారికి చక్కని కుమారుని ఇచ్చాడు. కుమారుడి పేరు ఏం పేరు? ఇస్సాకు. దేవుని నామానికి లేక కుమారుడు జన్మించాడు కనుక ఆ కుమారుడు ఆ ప్రేమలో ఆ కుటుంబము ఆనందంతో ఉంది. మీకు ఇక్కడ ఒక మాట అడుగుతాను నేను. దేవుడు చెప్పిన తరువాత 25 సంవత్సరాలు ఎందుకు సమయం పట్టింది? 25 సంవత్సరాలు ఎందుకు సమయం పట్టింది? సంవత్సరం ఇవ్వచ్చు కదా, అవునా కదా? సంవత్సరం ఇవ్వచ్చు కదా. కొంతమందికి మ్యారేజ్ అయిన వెంటనే గర్భం ఇస్తున్నాడు, కొందరికి ఆలస్యం అవుతుంది. వై? కారణం ఏంటి? ఇక్కడ 2 విషయాలు మనం ధ్యానిస్తాం. 25 సంవత్సరాలు ఎందుకనంటే అబ్రహాముకు విశ్వాసులకు తండ్రిని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ 25 సంవత్సరాలు వరకు దేవుడు అబ్రహాము శారాలో ఉన్న విశ్వాసమును సంపూర్ణ విశ్వాసంలోనికి వారిని తీసుకురావడానికి, సంపూర్ణ విశ్వాసంలోనికి అబ్రహాము శారా ఎప్పుడైతే వచ్చారో ఆ కాలం ఎంత టైం పట్టిందంటే 25 సంవత్సరాలు పట్టింది. దేవుని నామానికి హల్లెలూయా. ఈ సంపూర్ణ విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత ఏమంటే సంపూర్ణ విశ్వాసంలోకి వచ్చిన తర్వాత వారికి చక్కని కుమారుని దేవుడు ఇచ్చాడు. అంతలో మనకి ఏం డౌట్స్ వస్తాయి? దేవుడు చెప్పాడు కదా, ఫలానా వాళ్ళకి సంతానమైంది కదా, వీళ్ళకి సంతానమైంది కదా, మనకు ఎందుకు కాదని మనం తొందరపడతాం. కానీ ఇక్కడ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే మనము నీతిలో విశ్వాసంలో ఎదగాలని దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క కోరిక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకనే దేవుడు ఎప్పుడు అన్యాయము చేయడు. అన్యాయం చేయడానికి ఆయన మానవుడు కాడు. దేవుడి నామానికి ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మన జీవితంలో ఆలస్యం అవుతుందంటే దేవుడు ఆశ్చర్య కార్యము చేయబోతున్నాడు. తప్పకుండా హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే చూడండి ఇక్కడ ఎంత సమయం పట్టిందంటే ఆ సంపూర్ణ విశ్వాసంలో రావడానికి. అందుకనే ఇక్కడ ఏమన్నాడు? మనిషి నీతిమంతుడుగా ఉండడానికి ఆయన విశ్వాసంలో ఎదిగితే వారు బ్రతుకుతారు. కనుక ఈ అబ్రహాము శారాను వారికి దేవుడు వాగ్దానం ఇచ్చి 25 సంవత్సరాలైంది. 25 సంవత్సరాలైంది. ఆ 25 సంవత్సరాల కుమారుని ఇచ్చాడు. సరే, దేవుని నామానికి గడియబడి హల్లెలూయా. 25 సంవత్సరాల తర్వాత వారు ఆ కొడుకు పేరు ఏం పేరు? కొడుకు పేరు ఇస్సాకు. ఆ ఇస్సాకును ఎత్తుకొని వారు సంతోషపడుతున్నారు, వారు ఆనందపడుతున్నారు. ఏమైంది ఇక్కడ? వారు సంతోషపడుతున్నప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తాను, జాగ్రత్త వినండి. మళ్ళీ చెప్తున్నాను, దేవుడిని ప్రేమించే వారు గుర్తు పెట్టుకోండి. మళ్ళీ ఈ దేవుడు అబ్రహాము శారా దగ్గరికి వచ్చాడు. అబ్రహాము అబ్రహామును పిలిచాడు. అబ్రహామా అన్నాడు. ఎస్ అన్నాడు. అబ్రహామా ఎస్ చెప్పండి అన్నప్పుడు ఏమన్నాడు తెలుసా? నీవు ప్రేమించే నీ ఏకైక కుమారుడిని నాకు దాన బలిమన్నాడు. దేవుని నామానికి గట్టిగా దమడు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి అమ్మా, మీరందరూ గమనించాలి. ఈ భయంకర పరిస్థితులు మీరు జయించాలంటే, మీరు ధైర్యంగా ఉండాలంటే మీకు ఒక విషయం చెప్తున్నాను. 25 సంవత్సరాలకు ఎన్ని సంవత్సరాలు పట్టింది వారి కుమారుని చేయడానికి? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు ఎందుకు ఆలస్యమైందంటే వాళ్ళ విశ్వాసము అభివృద్ధి కావడానికి 25 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు మనం అనుకున్నది వెంటనే దేవుడు ఇస్తారంటే మన విశ్వాసం ఎక్కడో తక్కువది కనుక నిన్ను తక్కువ ఉంచదలుచుకోలేడు దేవుడు. కనుక నిన్ను సంపూర్ణ విశ్వాసంలోకి రావాలని, సంపూర్ణ విశ్వాసంలో బ్రతకాలని, సంపూర్ణ విశ్వాసంలో దేవుడు రాజ్యం వెళ్తారు కనుక అందుకనే ప్రభుల వారు నిన్ను నన్ను మన సంఘంలో విశ్వాసంలో ఎదిగింప చేయాలని, విశ్వాసంలో బలపరచాలని, మన విశ్వాసం ద్వారా అన్నిటి జయిస్తారు కనుకని దాని కొరకు నన్ను విశ్వాసంలో అభివృద్ధి చేయడానికి ఆలస్యమైతే తప్ప ఏది కాలే. దేవునామానికి హల్లెలూయా. అయితే మళ్ళీ చేశారు ఇక్కడ
అబ్రహాం దగ్గరికి వచ్చి నీ కుమారుని దానబలి ఇవ్వమన్నాడు. ఆశ్చర్యపోయారు. మళ్ళీ గమనిస్తున్నాడు ఇక్కడ, నేను కుమారుని ఇచ్చాను, కుమారుని ఇచ్చి నాకు విశ్వాసములు ఉన్నారు, వీళ్ళ విశ్వాసము మళ్ళీ ఎంత ఉందని పరీక్షించడానికి నీ ఏకైక కుమారుని నాకు దానబలి ఇవ్వమన్నాడు. వెంటనే కుమారుని తీసుకున్నాడు, కట్టెలు తీసుకుని వెళ్ళిపోయాడు, పరుండబెట్టాడు, కత్తి తీసుకున్నాడు, వలలో వెనుకకు రాలే. కుమారుని దానబలి ఇవ్వడానికి చంపడానికి ముందుకు వస్తే కత్తి తీసి కొట్టే సమయంలో అబ్రహాము ఆగు. నిజంగా నీ హృదయం ఎంతో ప్రేమ కలది, నీ విశ్వాసం ఎంతో గొప్పది. నువ్వు వెనుకకు రాలేదు. నీ ఏకైక కుమారుణ్ణి నువ్వు బలివ్వడానికి కూడా నా మాట కాదనలేదు, అంత విశ్వాసం ఉన్నావు కనుక ఇదిగో నువ్వు విశ్వాసులకు తండ్రి. ఎప్పుడు ఈ బిరుదు వచ్చింది? ఈ రెండు శోధనలు, ఈ రెండు విధానంలో దేవుడు మాట విన్నాడు కనుక ఆ బహుమానం ఆయనకు వచ్చింది, విశ్వాసులకు తండ్రి. అప్పుడు అన్నాడు, అదిగో అక్కడ పొట్టేలు ఉంది, ఆ పొట్టేలు నువ్వు వధించదని నీ కుమారుని నువ్వు వధించు. చూడండి, మన జీవితంలో కొన్ని మనల్ని అభివృద్ధి చేయడానికి, మనల్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని బలపరచడానికి దేవుడు కొన్ని విషయాల్లో మనల్ని ఎప్పుడైతే మనం పరిస్థితి ఎదుర్కొంటామో అప్పుడు ఏమనుకోవాలంటే, దీని తర్వాత నాకు దేవుడు గొప్ప బహుమానము ఇయ్యబోతున్నాడు, గొప్ప ఆశీర్వాదము దేవుడు నాకు ఇయ్యబోతున్నాడని నీవు విశ్వసించినప్పుడు కూర్చున్న తండ్రికి నీకు ఆశీర్వాదం అవుతుంది. చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు అందుకని ఇక్కడ అబ్రహామును మరి ఆశీర్వదించినట్టు మనము ఇక్కడ బైబిల్ చూస్తున్నాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక రెండో కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. త్వరగా. నేను దేవుడి దగ్గర ప్రార్థించినప్పుడు కడవరి రోజుల్లో ఈ వాక్యం చెప్పమన్నాడు. ఆయన చెప్పన్న మాటలు నేను చెప్పడము కంపల్సరీ నేను వినాను. అర్థమైందా మీకు? అయితే ఇక్కడ అంటున్నాడు, చదువు. ఇక్కడ విషయం రండి, ఎవరితో చెప్తున్నాడు? ఇది మందిరంలో ఉన్న మనకు చెప్తున్నాడు. విశ్వాసికి పొత్తులేదు. నువ్వు రక్షణ పొందినావు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు గుడికి వస్తున్నావు, కానీ విశ్వాసం లేదు. నువ్వు అవిశ్వాసం బ్రతుకుతున్నావు కనుక అవిశ్వాసికి విశ్వాసం. దేవుడు ఏమన్నాడు ఇక్కడ? నీతిమంతుడుగా ఉండు, విశ్వాసంగా ఉండు, నువ్వు బ్రతుకుతావు. ఎలాంటి ఎన్ని తెగుళ్ళు వచ్చినా నీకేమి కాదని నా దేవుడు బైబిల్లో చెప్పాడు. ఆ మాటలు మీకు చెప్తున్నాను. నువ్వు విశ్వాసంగా ఉంటావా, అవిశ్వాసంగా ఉంటావా? దట్ ఈస్ యువర్ లైఫ్. విశ్వాసం ఉంటే బ్రతుకుతావు, అవిశ్వాసం ఉంటే చేస్తావు. ఎవరి చేతులు ఉంది మరణాలు బ్రతకడం చావడం? ఎవరి చేతులు ఉంది? అయితే ఇక్కడ కఠినమైన మాట చెప్పింది. ఇక్కడ మూర్ఖులు అన్నాడు. ఇక్కడ కఠినమైన మాట ఏమంటుందంటే, ఒక సంఘానికి వచ్చినా నీకు పక్కన కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, వెనుక కూర్చున్నా, నీకు అవిశ్వాసమైన మాటలు ఎప్పుడైతే సంఘంలో మీతో మాట్లాడడం కనబడుతుందో ఆ అవిశ్వాసితో విశ్వాసి పొత్తు చేయకూడదు. నీకు పొత్తేంటి? అవిశ్వాసమైన మాటలు అనడానికి పొత్తేంటి? నువ్వు విశ్వాసుని, నువ్వు దేవుని బిడ్డవు, దేవుని ఎన్నుకున్నాడు, దేవుడిని వాడుకుంటున్నాడు. కడవరి రోజుల్లో ఉన్నాం, ఆఖరి రోజుల్లో ఉన్నాం కనుక ఇక్కడ నీకు అవిశ్వాసితో పొత్తేంటి? కనుక విశ్వాసమై బ్రతుకుమంటున్నాడు. అవిశ్వాసి స్నేహం వదలండి, అవిశ్వాసం వదలండి. వారికి మనకు పొత్తు లేదు, దేవుని రాజ్యంలో వారికి స్థానం లేదు కనుక నిన్ను కూడా అవిశ్వాసంలో పడేస్తాడు. ఈరోజు ఒక బ్రదర్ అక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. పాస్టర్ గారిని సాక్ష్యం చెప్తాను, నాకు చెప్పరాదు కానీ నేను చెప్తా, నాతో ఓకే అన్నాను. పాస్టర్ గారిని నేను వడ్లలో దశభాగం తీసినాను. నేను మీకు ఇవ్వాలనుకున్నాను, పోయిన వారం మీకు ఇవ్వాలనుకున్నా, తెచ్చాను. ఆరాధనకు నేను చేస్తాను, కవర్స్ తీసుకున్నాను. నాకు చదువురాదు కనుక అందరూ రాయమని చెప్పాను, పేరు చెప్పాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే ఏంటి అన్నాడు, ఇది నాకు పంటలో వచ్చింది దశభాగం, నేను దేవునికి ఇవ్వాలి. అయ్యగారికి దేవునికి ఇవ్వాలి. మీరు ఎప్పుడైతే అయ్యగారికి ఇస్తారో మీకు ఏమీ రాదు. అదే అవిశ్వాసం. ప్రార్థన చేయకపోతే అవిశ్వాసం, గుడికి అవిశ్వాసం, దేవుని మాట వినకపోవడమే అవిశ్వాసం.
వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది, వినకపోతే అవిశ్వాసం వస్తుంది. అందుకని విశ్వాసం పొత్తు ఎక్కడ ఉండదు. అయితే రాజుడు చక్కగా రాయాలి కదా, ఏమంటుంటారు తెలుసా? ఇంత డబ్బు ఎందుకు పెడుతున్నాను, ఒక 500 పెట్టు, ఒక 1000 రూపాయలు పెట్టు, ఏదన్నా నా పట్టణం ఇంత డబ్బు వచ్చింది, నేను అయ్యగారితో ప్రార్థన చేసుకున్నా, తుకం వేసినప్పుడు ప్రార్థన చేసుకున్నా, పొలం వేసినప్పుడు ప్రార్థన చేసుకున్నా, పక్క పొలంకి రోగం వస్తే అయ్యగారు ప్రార్థన అయితే మందులు ఇవ్వకుండా నా పొలం తగ్గిపోయింది, నేను ఇవ్వాలంటే అయ్యగారు తెలుసా అని ఆయన ఏం చేసిండట, పాపం వేసే డబ్బులు జోరు పెట్టుకుని ఇంటికి పోయి ఇంటికాడ ఆలోచిస్తే నిద్రస్తలేదట, టాబ్లెట్ వేసుకున్నా నిద్రస్తలేదట, గుండె దడమేట, తప్పు చేసినట్టు ఎప్పుడే ఉంటుంది. దొంగ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోతాడా? నేనే చెప్తానండి, నేను పాటలు తిరిగినప్పుడు పక్క ఎవరు చూసినా పరిగెత్తుంది పోలీసు వాళ్ళు అనుకో. ఎందుకు? నేను తప్పు చేస్తున్నా కనుక పరిగెత్తి. తప్పు చేసేవాడు ఎప్పుడు దేవుడు భయపడతాడు. తప్పు చేసేవాడు ఒప్పుకోనంత మట్టుకు నీ ప్రార్థన దేవుని దగ్గరకు. తప్పు చేసేవాడు తన తప్పులు ఒప్పుకున్నదాకా నువ్వు నీతిమంతుడుగా నువ్వు అయి తీర్చిందాకా నీ ప్రార్థన దేవుని దగ్గరికి పోదు అనుకుంటుండొచ్చు. ప్రార్థన చేసి ఆమె అంటుండొచ్చు, కానీ దేవుడు అంటే ఆమె కాదు, ఆగు అంటాడు. ఇది రాసి పెట్టుకోండి, బైబిల్ ఉన్న మాట మీకు చెప్తున్నాను. పరలోకం ఆశామాష దొరకదు, ఆశీర్వాదం రాదు. నువ్వు నీతిమంతుడిగా ఉండు, కూర్చున్నట్టు దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇచ్చిన తర్వాత నువ్వు ఇచ్చిన దాన్ని విశ్వాసం ద్వారా మల్టిప్లై చేయాలనుకుంటున్నాడు. దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడు తీసుకోవడానికి కాదు, మనలను పేదరికం నుండి దేవుడు విడిపించడానికి ఒకటి నీతి కావాలా, నీకు విశ్వాసం కావాలా. రోగమైనా, అప్పులైనా, సమస్యలైనా, ఇల్లు కట్టుడైనా, సంతానమైనా, ఏది అయినా, పిల్లల ఉద్యోగమైనా, వ్యాపారమైనా, నీకేది కావాలన్నా ఫస్ట్ నీకు విశ్వాసము ప్రధాన మూలం. ఈ విశ్వాసం ద్వారా మల్టిప్లై చేస్తాడు. 2 to 4, 4 to 8. ఎవడే నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఒక నిబంధన పెట్టాడు. నీ పేదరికం తీసేయడానికి దేవుడు ఒక నిబంధన పెట్టాడు. నిన్ను ఆశీర్వదించడానికి, నీ వ్యాధిని, నీ రోగమును, నీ దరిద్రమును తీసేయడానికి దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చి, నీకు విశ్వాసం ఉంటే దేవుడు నిన్ను కూర్చున్న స్థలంలోనే ఇప్పుడే దేవుడిని ఆశీర్వదిస్తాను చెప్తా. చప్పట్లు కొట్టండి ప్రయత్నం. దాని కొరకు నువ్వు దేవుడి దగ్గరికి రా. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటల వలన అవిశ్వాసం ఉండకు. విను, దేవుడి మాట విను, నేను ఆశీర్వదిస్తాను. మన వీరు అభివృద్ధిలోకి వస్తాయి. వై మన దేవుడు ఆశీర్వదిస్తాడు. వై ఎప్పుడైనా ఆలోచించారా? నేను నిజమైన దేవుడు నమ్ముకున్నా, నిజమైన ప్రభువు నమ్ముకున్నా. ఏది ఆశీర్వాదం? ఎక్కడుంది ఆశీర్వాదం? ప్రశ్నేసుకోండి ఒకసారి, ప్రశ్నేసుకోండి. దేవుడు వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు నన్నెందుకు ఆశీర్వదించి? కారణం ఏంటి? ప్రెసిడెంట్ హల్లెలూయా. నిజంగా అండి, నేను చెప్పాను కదా, నేను నాతో మాట్లాడాడు. సతీష్ ఎలా ఉన్నావు అన్నా? బాగున్నా, రేపు సండే బిడ్డ థ్యాంక్ యూ రండి అన్నాడు. వస్తాను, కానీ ఏం చెప్తున్నాడు సీక్రెట్? ప్రెసిగా హల్లెలూయా. ఏం చెప్తలేడు. నేను దేవుణ్ణి అడుగుతూ ఆఫీస్ రూమ్లో వాక్యం చూసుకుంటున్నాడు. ఒకసారి నేను చెప్పాను కదా, వ్యాన్ వచ్చి స్వామి కనబడుతున్నాడు, తర్వాత ఇవన్నీ కనబడుతున్నాయి. నేను అనుకున్నా మా చర్చికి బాగుంది అనుకున్నాను. నిజంగా మనకన్నా అనుకోలేదు, అన్నీ చేశాను. మరి నేను అప్పుడే మాట్లాడినా, మనం సీక్రెట్ మెయింటైన్ చేశాను కదా, దేవుని స్తోత్రం. అయితే అప్పుడు అంటున్నాడు, వినవారమే ఈ చీరలు కొనాలనుకున్నాడు సతీష్, కానీ దొరకలేవు కనుక ఈ మాడలు ఈ వారం చేసి 30 చైర్స్ మరి మోపాల పద్మ వాళ్ళ కుటుంబం వారు వాళ్ళ కోడలు వాళ్ళ పిల్లలు మన చర్చికి ఉండాలని గురించాడు అని చెప్పినప్పుడు నా కళ్ళలో 2 నిమిషాలు కన్నీళ్ళు వచ్చినాయి. కారణం ఏంటంటే భయంకర పరిస్థితుల్లో ఉన్నా దేవుడిస్తే దేవుడు మాకు ఇస్తాడన్న ఆలోచన కలిగి ఉన్నారు కనుక, అందుకనే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు కనుక వీరిని కుటుంబాలు దేవుడు ఆశీర్వదించిందిగా చెప్పబడుకుంటున్నాను. అందుకనే మన సహోదరు కూడా వాళ్ళు కూడా ఇంకా చేసి ఎన్నో వస్తువులు కూడా నాకు ముందుకు వస్తున్నారు. దేవునికి ఎంత చేసినా తక్కువనే, మీరు గుర్తుపెట్టుకోండి. అందుకనే ఆ వాక్యం ఏం చెప్తుంది కూడా ఇక్కడ, మనము
ఒకటి ఏమన్నాడు ఫస్ట్, విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు తాగితో దోస్తు పెట్టిన అవుతుంది. ఎలాగన్నా రేపన తాగుతుంది. అయ్యా ఎవరైనా తాగితే మానండి, మెల్లమెల్లగా మానండి. ఒకసారి మానితే పరిచయం అవుతారేమో, కానీ దేవుడు నాకు అన్నీ చూపెడతాడు, ఎవరు ఎక్కడ తాగుతున్నాడో చెప్తాడు. కానీ నేను అన్నాడు, మీకు తెలుసా, దేవుడు నాకు ఒక దర్శన వరం ఇచ్చాడు. ప్రార్థించినప్పుడు తిట్టేవారు, సరిగేవారు, గునిగేవారు, మిమ్మల్ందరూ దేవుడు దీవించుడు కాక ప్రార్థిస్తున్నాను. అయితే ఈ దశభాగం ఏం చేసి నిద్ర పడతలేదట, సాక్ష్యం చెప్తుంది ఈరోజు. ఏమని, అయ్యా ఇగో ఇంకా దగ్గర పెట్టుకుంటే నాకు నెమ్మది లేదు. ఏమైందంటే పలానా నేను పోయిన వారం ఇస్తాను, పలానా వ్యక్తి అర్థం చెప్పాడు, వాడు ఇయ్యాడు, ఇంకొని ఇయ్యలేడు, కనుక నా తప్పైంది అని చెప్పాను విషయం. బిడ్డ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా దైవసేవుడు బ్రతుకుతాడు, కుటుంబం నడుస్తుంది, పరిచయం నడుస్తుంది. ఎందుకొరకు దేవుడు ఇవ్వమన్నాడంటే మన జీవితాన్ని మార్చడానికి. దేవుడి గుడికి ఇచ్చినా, నువ్వు దశభాగం ఇచ్చినా, కానుకలు ఇచ్చినా, ఎందుకంటే నీ కుటుంబము అభివృద్ధిలోనికి రావడం. దీన్ని సాతానుడు దాచిపెడుతున్నాడు. ఎందుకు తెలుసా, నీవు దేవుడు ఏమన్నాడు, నా బిడ్డలు ఆశీర్వాదింపబడడం చూసి యెహోవా ఆనందించను. ఆనందం ఎవరికి ఇష్టం లేదు, సైతానికి ఇష్టము లేదు. దేవుడు నామానికి ఇంత చక్కగా కూర్చున్నాం, దేవుడు ఆనందిస్తున్నాం, దేవుడు సంతోషిస్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే ప్రియులారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నీతిగా ఉండండి, విశ్వాసంలో ఉండండి, మీరు జయిస్తారు. దేవుడు కొరకు ఎంత చేసినా తక్కువనే. నువ్వు దేవుడికి ఏమి ఇచ్చినా నీకు మల్టిప్లై చేసి ఇస్తాడు, మళ్ళీ 100 ఇస్తాడు. మళ్ళీ ఆయన దాచుకునే దేవుడు కాడు. ఇంకోటి చెప్తున్నాను, ఇక్కడ ఎక్కడో దొంగతనం చేసిన ఆత్మ చేసిన దేవుడికి ఇవ్వట్లేడు. నువ్వు కష్టపడి చెమటొచ్చి తీసుకొచ్చిన ఇవ్వమంటున్నాడు. లంచాలు, దొంగతనాలు, దోపిడులు, అన్యాయాలు చేసి ఏమండి వాడిని ముంచి వీడిని ముంచి, వాడిని చంపేసి వీడిని చంపేసి తీసుకొని వచ్చి నువ్వు ఎక్కడెక్కడ వేస్తావో నాకు తెలియదు, కానీ యేసు ప్రభు మాత్రం వాటిని స్వీకరించాడు. ఏమన్నాడు, కష్టపడు, చెమటొచ్చు, అర్థమవుతుందా, అందులో నీకు ఇచ్చిన దాంట్లో దేవుడికి ఇవ్వు. నువ్వు అది దాచుకున్నావు అంటే అది పోతుంది, ఇది పోతుంది. కమండి చదవండి. మనము ఎవరు, మనం జీవం గల దేవుని ఆలయమైన మీరు ఎదుగరా? మనం జీవం గల దేవుని ఆలయం ఉన్నాం. ఎవడండి ఆలయం కూలగొట్టేది? అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, ఇక నువ్వు ఈ పరిస్థితులకు భయపడే అవసరము, నేను వారిలో ఉండి నివసించి. వినండి వాక్యము, ఎవరిలో నివసిస్తాడు? నీతిమంతుడుగా ఉన్న వారిలో నివసిస్తాడు, విశ్వాసం ఉన్న వారిలో నివసిస్తాడు. అది నా దగ్గరికి రాదు, వ్యాధి అంటే రాదు. అది నా దగ్గరికి వస్తుందని మూడ్చుకొని ఇంట్లో వండుకున్నాను కదా, చక్కని దగ్గరికి వస్తుంది. ఎందుకు తెలుసా? దాన్ని జయించే శక్తి దేవుడు నీకు మనకిచ్చాడు, అదే విశ్వాసం. అర్థం చేసుకోండి, చదువుతున్న పిల్లలైనా మీరైనా దేనికి భయపడవసరం లేదు. నేను వారి దేవుడనైందును, వారు నా ప్రజలైందును. దేవుని ప్రజలమైన తరువాత సాతాన్ని కొడతాడా? సాతాన్ని దగ్గరికి వస్తాడా? సాతాన్ని టచ్ చేస్తాడా? ఎన్ని రకాల తెగుళ్ళు వచ్చినా, ఎన్ని రకాల వ్యాధులు వచ్చినా, నువ్వు దేవుడు బిడ్డవని, దేవుడు నాలో ఉన్నాడని, నేను నీతిమంతుడుగా బ్రతుకుతా, విశ్వాసంతో బ్రతుకుతా అని ఈ రోజు నీ ఒక ప్రణాళిక ప్రకారము నువ్వు జీవించినట్లయితే నీ ఇంటి పక్కన కాదు కదా, నీ దగ్గరికి కూడా రావడానికి కూడా గజగజ భయపడుతుంది. ఇప్పుడు లోకం భయపడుతుంది, కానీ అది నిన్ను చూసి భయపడుతుంది. రోమిల్ రాసిన పత్రిక 1:17 త్వరగా ముగిస్తాను. రోమిల్ రాసిన పత్రిక 1:17 మనం చూద్దాం. ఎందుకనినా మళ్ళీ ఏమంటుంటే ఇక్కడ, నీతిమంతురాలైనా నీతిమంతుడైనా ముందే కావాలి. మనం ఈరోజు నీతిమంతురాలుగా ఉండాలా. వారు విశ్వాసం ద్వారా జీవిస్తారు. విశ్వాసం ఉన్న దగ్గర ప్రభు ఉంటాడు, ఆ ఇంట్లో ప్రభు ఉంటాడు, వారిలో ప్రభు ఉంటాడు, వారిలో సంచరిస్తాడు. ఆ కుటుంబమును ప్రభువే పోషిస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.
చదవండి. విశ్వాసమూలంగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసమూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. అదేవిధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో ఒకసారి ఈ రోజు ఈ వాక్యం వింటున్న మీరు దేని కూడా భయపడవసరము లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టి 3 విషయాలు చెప్పాను. ఒకటి నీతిమంతుడుగా నీతిమంతురాలుగా బతకాలా, విశ్వాసంలో ఉండాలా, నువ్వు జయిస్తావు. కాగా విశ్వాసము, నిరీక్షణ, అర్థమవుతుందా? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుస్తాయి. అంత కూడా అర్థం కాబోతుంది. ఈస్లో శ్రేష్టమైనది ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు యాకోబు రాసిన పత్రికలో అంటున్నాడు, 2వ అధ్యాయం 17వ వచనంలో మాట్లాడుతున్నాడు, ఈ భయంకర పరిస్థితిలో మీరు ధైర్యంగా బ్రతకాలని ప్రభు ఈ రోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కర్రాబా నీ కొల్లో రాబా శిఖరంద 2:17వ వచనం ఏమండి? అలాగే విశ్వాసము చప్పడగొట్టండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. చాలా మంది ఏమంటారంటే విశ్వాసం ఉందంట. విశ్వాసం ఉంటే ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను నేను. విశ్వాసం ఉంటే అది దాయదు, ఇంట్లో దాక్కోదు. అది విశ్వాసం అన్నది క్రియ చూపెడుతుంది కదా. విశ్వాసం అన్నది క్రియ చూపెడుతుంది. ఈరోజు పిల్లలు మైకులు కొన్నారు, చైర్స్ కొన్నారు, చర్చి కింద. ఇంకొక విషయం చెప్తానండి. మన మధ్యలో నేను వాక్యం చెప్తున్నప్పుడు డానియల్ వారు గుర్తొచ్చారు. మన డానియల్ వారు మన జాతి కొరకు 25,000 ఇచ్చారు. BOI బ్యాంకులు అట్లనే ఉన్నాయి, వాళ్ళు టచ్ చేయలేదు. అయితే మన పిల్లలు ఒక మాట అడిగాను నేను, అయ్యా డానియల్ గారు వింటున్నారా? మన పిల్లలు ఒక మాట అడిగితే, డాడీ సేమ్ మళ్ళా సేమ్ అంటే బాగుండదు, అందుకనే ఈ ఎలక్ట్రిక్ కదా ఏదన్నా మేము ఆల్రెడీ చదవండి. విశ్వాసము క్రియలు లేదైతే అర్థమవుతుందా? విశ్వాసం ఉన్నది కానీ నీ క్రియ లేకపోతే సచ్చిన మనిషితో సమానం. నేను దేవునికి ఇస్తున్నా, నాకు అభివృద్ధి అవుతుంది. నేను దేవుని దగ్గరికి వస్తున్నా, నేను అభివృద్ధిలోనికి వస్తున్నా, నా దశభాగం దేవునికి ఇస్తున్నా, నాకు 100 ఇస్తాడు. నేను దేవునికి ఇస్తున్నా, నాకు ఇస్తాడు అని నీలో క్రియ లేకపోతే, నేను దేవుని దగ్గరికి వస్తున్నా స్వస్థత జరుగుతుంది, నేను దేవుని దగ్గరికి వస్తున్నా నన్ను ఆశీర్వదిస్తున్నాడు, నేను దేవునికి ఇస్తున్నా దేవుడు నన్ను ఇస్తున్నాడు, నా ప్రార్థన వింటున్నాడు అని నీలో క్రియ లేకపోతే సచ్చిన చనిపోయిన మనిషికి నీకు తేడా లేదని పౌలు గారు చెప్తారు. ఉందా లేదండి? విశ్వాసం ఉన్న వారికి ఏముండాలట? క్రియ. క్రియ లేని విశ్వాసము సచ్చిన శవంతో సమానం. సచ్చిన వాడు ఎంత లేకుండా లేతాడా? నాకు ఒక బంగారు చీరలో కూర్చుంటే కూడా కూర్చోడు. ఎందుకు? వాడిలో ప్రాణము లేదు. ఈ రోజు నీలో విశ్వాసం ఉంటే నీ జీవితంలో క్రియ జరగాలి. హల్లెలూయా. చదువుతున్న పిల్లలైనా చదువుతున్న వారైనా మీకు విశ్వాసం ఉన్నప్పుడు అద్భుతమైన మార్పులు మీ జీవితంలో డెవలప్మెంట్. వ్యవసాయదారులకు, బిజినెస్ చేసేవారి, ఉద్యోగం చేసేవారి, వ్యాపారం చేసేవారి మీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా క్రియ జరగాలి. కనుక అందుకనే నీతిమంతులకు విశ్వాసం ఉంటే క్రియ దేవుడు చేస్తాడు. ఈ రోజు క్రియ జరుగుతున్నదంటే ఈ రోజు అనే వాక్యం వెనుక మన జీవితం మారాలి. ఎనీ బిజినెస్, ఏ వ్యాపారం, అన్నింటిలో దేవుడిని ఆశీర్వదిస్తుంది. దానికి ఇంకా ఏం కావాలా? ఒకటి నీతిమంతుడు ఉండాలి, రెండోది ఏముండాలా? విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారా నీ జీవితంలో ఏం జరగాల? క్రియ. క్రియ లేని విశ్వాసము మృతమైనది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. మళ్ళీ మనం వాక్యం చూసుకుందాం, సమయం అయిపోయింది. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. విశ్వాసమును బట్టి నోవాహు అంతవరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడిన భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. ఆమేన్. ఏం పేరండి పేరు? చెప్పాలి, మీరు అందరూ చెప్పాలి. ఏం పేరు? ఏ దేశంలో ఉన్నాడు ఆయన? ఎక్కడ? ఎక్కడ నోహా ఉన్నది?
ఏ ప్రాంతం? ప్రాంతం పేరుందా? అయ్యే ఎగ్జామ్ పెట్టినట్టున్నారు పిల్లలు. చెప్పండి ఎనీబడి. ఆ ఊరు పేరు ఉందా లేదా? ఉంటే సరే, వాక్యం అయినాక మీకు ఛాన్స్ ఇస్తా. ఇది అయిపోయిన తర్వాత మీరు ఉన్నదా లేదా క్లియర్ చూసుకోండి. గుడి దెబ్బ కొట్టకండి, కరెక్ట్ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నేను చెప్తాను లేకుండా తర్వాత. ఎవరైతే నిజంగా చెప్తారో ఉన్నది ఉన్నట్లు 100 రూపాయలు గిఫ్ట్. హల్లెలూయా. సరే, ఆయన పేరు ఏం పేరు? నోహా. వినండి. ఇక భార్య ఉందా? పిల్లలు ఉన్నారా? కుటుంబం ఉందా? అసలు వాస్తవంగా చూడాలంటే ఆయన ఆ దేశస్తుడు కానే కాడు. ఉందా? ఓకే. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ఈ వాక్యం మనల్ని బలపరుస్తుంది. అమ్మ, కడుపు నొప్పి, కాలు నొప్పి, చేతి నొప్పి ఏదైనా చిన్న భయపడ అవసరమో లేదు. అయితే ఆ పట్టణం పేరు పాపము. సొదొమ, నినవే పట్టణమా? ఏది పట్టణము? ఆ దేశం అని ఉంది అక్కడ కదా. ఆ దేశం అని ఉంది అక్కడ. ఎత్తుకండి, తర్వాత ఎత్తుకండి. మంచిదే, ఎత్తుకోవడం మంచిదే, కానీ వాక్యం వినండి. అయితే ఆ దేశం పరిస్థితి ఎలా వచ్చిందంటే ఒక్క వ్యక్తి కూడా నీతిమంతుడు లేడు. యేసు ప్రభు భూలోకం పుట్టిన నుంచి చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. పాపం మొదలండి. ప్రతి ధర్మశాస్త్రం చెప్తుంది అది పాపం మొదలండి. కానీ మానవుడు అన్ని వదులుతున్నాడు, కానీ అవసరమైతే చర్చన మానుకుంటాడు, కానీ పాపాలు వదులుతున్నాడు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. అయితే దేవుడు సంచరిస్తూ ఆ పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణమును, ఆ దేశమనందు బయలులో, ఆ దేశమును 40 రోజులు రాత్రి భాగంలో వర్షాన్ని కుమరించి ఆ దేశం నాశనం చేయాలనుకున్నాడు. అంటే దేవునికి ఎంత విశ్వస్త మాట అన్నాడు. ఇప్పుడు మనం కూడా ఒక మాట అంటాం, పిల్లలు మన మాట లేకపోతే అది చస్తే బాగుందంటాం. ఎందుకంటాం? వాడు మనం మాట వింటని. మరి ఈరోజు దేవుడి మందిరానికి వస్తున్నాం, మనము దేవుడి వాక్యం వింటున్నాం. మనము దేవుడి మాట వినకపోతే నువ్వు దేవుడి మాట వింటేనే చాలా మంచివాడు బ్రతకంటాడు దేవుడు. ఇన్ని వచ్చినా బాగుంటుంది, వేస్ట్ అంటాడు. దేవుని దృష్టిలో నువ్వు మంచివాడు అనిపించుకోవాలి, మంచిదానం అనిపించుకోవాలి, మంచి సహోదరుని అనిపించుకోవాలి. అయితే ఆ దేశమంతా తిరిగినప్పుడు దగ్గరికి వెళ్ళాడు. ఏముంది? నోహా కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. నోహావు నీతిమంతుడు, యథార్థవంతుడు, నిందారహితుడు, దేవుడికి భయభక్తులు ఉన్నవాడు, నీతితో నడుస్తున్నాడు. అయితే దేవుడికి ఏం కనబడ్డారంటే ఆ ఇంటిలో ప్రార్థన ఉంది, ఆ ఇంటిలో దేవుని భయం ఉన్నది. కనుక దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో, దేశం నాశనం చేయాలనుకున్నాడో, కానీ ఆ కుటుంబంలో దేవుని భయము, భక్తి, నీతి ఉంది కనుక ఆ కుటుంబంలో తప్పియలేదు. ఈరోజు కూడా ఈ భయంకర పరిస్థితిలో నువ్వు ఎప్పుడైతే నీకు నీతిమంతుడుగా, విశ్వాసంగా నువ్వు బ్రతుకుతావో, ఈ భయంకర పరిస్థితిలో దేవుడు దేవులను కాపాడుతాడు. నీ దగ్గరికి రాదు కూడా రాదు. ఎందుకు? దేవుడు చెప్పాడు కనుక మేము చెప్తున్నాడు. అయితే ఎప్పుడైనా నోహు దగ్గరికి వెళ్ళాడు దేవుడు. నోహు నీతిమంతుడుగా, నీతిపరులుగా మన దగ్గరికి దేవుడు వస్తాడు. మీరంతా లేచి నిలబడండి ప్లీజ్. అంత తెచ్చినాను. ఈ వాక్యం అయిపోలేదు, మళ్ళీ వారిని వాక్యం చూద్దాం. నీకున్న నిరీక్షణ నేను గమనించాను. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అక్కడ? ఓన్లీ వన్ ఫ్యామిలీ. వారా వీరా చూడకండి. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు. ఎవరైనా మందిరానికి వచ్చి దేవుడికి ఆయస్సంగా బతుకుతే, దేవుడికి ఆయస్కర విషయాలు మనకు చెప్తే, ఇంకా చిన్నది దేవుడు నమ్మని వారికి దేవుడి వాక్యం చెప్తుంది.
అనదర్ క్యాస్ట్. దేవుడు నమ్ముకోవడం కష్టం. దేవుడి విషయాలు చెప్తుంది. వాళ్ళ బర్త్డేలు, వాళ్ళ పుట్టినరోజుకు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి యేసు ప్రభు గిఫ్ట్స్ ఇస్తుందట. వాళ్ళ ఇళ్ళలో పెట్టుకుంటున్నారు. నమ్ముతారా నమ్మరా? దేవుడి స్తోత్రం. చెప్పడం మన బాధ్యత. అందుకనే ఎవరైనా అవిశ్వాసం మన దగ్గరికి వచ్చి దేవుడి విషయంలో చెప్తే అవిశ్వాసం కనుక ఆ అవిశ్వాసకి విశ్వాసకి పొత్తు ఎక్కడ లేదు. నేను చెప్తలేదు, బైబిల్లో ఉంది. ఇంకెంతకాలం విశ్వాసంగా బ్రతుకుతారు? నీ కుటుంబం ఎదుగదు. అందుకనే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, ఆయన దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీ ప్రార్థనలు విన్నాను కనుక ఇదిగో ఈ దేశం మీదికి 40 దినములు 40 రాత్రులు వర్షాన్ని కుమ్మరించి దేశం నాశనం చేయబోతున్నాను కనుక నీవు ఒక ఓడను చేసుకో. ఈ ఓడ అంతస్తుది, 3 అంతస్తుల ఓడ కట్టి ఇది నీవు నీ కుటుంబము ఆ ఓడలోనికి వెళ్ళండి. తర్వాత ప్రతి జంతువులను ఆడబోగలని పంపిస్తాను. ఈ దేశం మొత్తం నాశనం అయిపోతుంది. మీరు నీతి మందులో ఉన్న బ్రతికిస్తానని చెప్పి నోవాహుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఇచ్చిన ప్రకారం నోవాహు దేవుడు మాట విన్నాడు. పడవలోనికి వెళ్ళారు. ఆ ప్రపంచమంతా కూడా ప్రకటిస్తే ఎవరు వినలే. ఈ రోజు కూడా యేసు రక్షకుడు రాబోతున్నాడు. నీటిగా బతుకుదాం, యథార్థంగా బతుకుదాం, ప్రేమతో బతుకుదాం. దేవుడు వస్తున్నాడు. ఇలాంటి తెగుళ్ళు ఇంకా రాబోతున్నాయి కనుక మనము రక్షింపబడాలి. దేవుడు నమ్ముకోండి, విశ్వాసించినాడు. ఎవరు నమ్ముతలేదు, తిట్టేవారు, నేతలు, దేశించేవారు. నా ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు నమ్మిన బిడ్డలైనా నమ్మని బిడ్డలైనా ఎందుకంటే ప్రభుత్వం మనం చూస్తున్నాడు. ప్రభు వస్తున్నాడు మాట ఇచ్చిన ప్రకారం కనుక ఆ కుటుంబంలో 40 రోజులు వర్షం 40 దినాలు పడ్డప్పుడు అందరూ చనిపోయారు. ఆ కుటుంబం మాత్రం రక్షింపబడ్డది. ఈ రోజు ప్రపంచం అంతా తాడా వాడుతున్న భయంకర పరిస్థితిలో నువ్వు నీతిమంతురాలుగా విశ్వాసంలో బ్రతుకుతే, దేవునికి ఇష్టరాలుగా బ్రతుకు, దేవుడు నీ కుటుంబంలో ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నీ పిల్లలను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నీ పిల్లలను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మీరు రెడీ చూడండి, ఒకసారి మీ గుడ్డలు మీరు చేసుకొని ఒకసారి చూడండి. దేవుడికి ఎంత ఆశ్చర్యంగా బ్రతుకుతున్నావు, సంఘానికి ఎంత ఆశ్చర్యంగా బ్రతుకుతున్నావు, దేవుడికి నువ్వు ఎంత ప్రేమతో బ్రతుకుతున్నావు. ఈ రోజు ప్రతి కుటుంబంలో దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. చేసుకోండి. ఇప్పుడే దేవుడు నేను నీతిమంతురాలుగా చేయాలనుకుంటున్నాడు.